హే గైస్, వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ ధనుష్. సో నరేష్ గారు హీరోగా నటిస్తున్న సినిమా ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం. ఈ ఫిలిం ఈ ఫ్రైడే రాబోతుంది. సో ఇప్పటి వరకు టచ్ అయిన జోనర్లో ఆయన ఈ ఫిలిం చేయబోతున్నారు. అండ్ నాంది తర్వాత వస్తున్న ఫిలిం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఆడియన్స్లో. మరి ఈ ఫ్రైడే ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతారా, అసలు ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు అల్లరి నరేష్ గారు అండ్ అలాగే ఆనంది గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నరేష్ గారు. హాయ్ ఆనంది గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక రోజే కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి సినిమా రిలీజ్ కాబోడానికి. సో ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ ఫిలిం కోసం? ఫస్ట్ నరేష్ గారు. వెరీ కాన్ఫిడెంట్. మంచి సినిమా చేసాం, ఒక హానెస్ట్ అటెంప్ట్ చేసాం. సో రిజల్ట్ రేపు ఆడియన్స్ ఇంకో కొన్ని గంటల్లో మీరే ఆడియన్స్ చెప్పబోతున్నారు. సో అది హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ ఎంత పెద్దగా చేస్తారో చూడాలి. బట్ డెఫినెట్ గా వి వోంట్ డిసప్పాయింట్ యూ. ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది రండి. మీకు ట్రైలర్స్, టీజర్స్ చాలా మంది చూసి బాగుంది, సాంగ్స్ చూసి అంటే మీరు రిలీజ్ చేసినప్పటి వరకు ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అన్ని బాగున్నాయని చెప్పారు. సో అదే ఎక్స్పెక్టేషన్ తోటి రండి. డెఫినెట్గా విల్ కీప్ ఇట్ అప్. ఆ ఎక్స్పెక్టేషన్ ఏం తగ్గదండి. డెఫినెట్గా మేము నాంది తర్వాత వస్తున్న ఫిలిం కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అందరికి. అండ్ ఈ జోనర్ ఇప్పటివరకు మీరు టచ్ చేయలేదు కదా, ఇలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఫిలిం. సో ఏం ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని ఈ జోనర్ లో ఫిలిం చేయడానికి? అంటే కథనండి. నేను నాంది తర్వాత మేము చూస్ చేసుకుంటే ఇంకా ఆ సినిమా సక్సెస్ తర్వాత స్టార్టెడ్ గెట్టింగ్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ వస్తూ ఉన్నాయండి. సో కొంచెం ఆడియన్స్ కూడా ఆఫ్టర్ కోవిడ్ అన్ని మారి, అంటే మనం సినిమా చూసే విధానం మారిందండి డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమాలు, చేసిన సినిమాలు అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా చెప్పాలి, లేకపోతే కొత్త సబ్జెక్ట్ చెప్పాలండి. సో ఈ సినిమా ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ అండి, ఈవెంట్స్ కొన్ని. ఒక ఆర్టికల్, ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసి మా డైరెక్టర్ గారు ఇలా ఉంది ఏంటి ఇలా అంటే ఇలా బతుకుతున్నారు ఇంకా ఈ టైంలో అని ఈ స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్ అండి. దాని తర్వాత రాజా గారు మాకు నాంది చేసినప్పటి నుంచి పరిచయం అండి. ఆ సినిమాకి హీ వాజ్ దేర్, ఆ సినిమా ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటానికి తను కూడా హెల్ప్ చేస్తున్నారండి. సో ఆయన వచ్చి నేను కథ విన్నానండి, ఇట్లా మన రాజ్మోహన్ అని డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, కథ విన్నాను బాగుందని మీరు వింటారంటే వింటాను. నెక్స్ట్ డే విన్నానండి, అనగానే బాగుందండి. ఎందుకంటే ఇది మనం అంటే ఇవాళ 2022లో మనం చాలా సాధించేసాం. మనం స్పేసెస్కి పంపించే శాటిలైట్లు పంపించేస్తున్నాం. ఇంకోటి అంటే చాలా అభివృద్ధి, అంటే 5G 4G 5Gలు వచ్చేసినాయి, ఇంటర్నెట్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ బికమ్, టెక్నాలజీ ఇస్ బికమ్ సో అడ్వాన్స్. బట్ ఇవాళకు కూడా జనాలు ఎలాగే ఉన్నారు అంటే, మన ఇక్కడ సిటీలో ఉంటేనండి ఒక ఫోన్ చేస్తుంటే మనం మందుల షాప్ నుంచి మనం మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ డెలివరీస్, ఎనీథింగ్, ఊబరు, ఓలాలు, అన్ని మీకు ఫోన్తో చేస్తుంటే అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయండి. అంటే మనకి ఈవెన్ ప్రోడక్ట్స్, బిగ్ బాస్కెట్ లాంటి ఇలాంటివి ఉన్నాయండి. బట్ అక్కడ ఏదన్నా కనీసం ఒక మెడిసిన్ కావాలంటే వెళ్ళటానికి ఒక 4 గంటలు, రావడానికి ఒక 4 గంటలు ఉండే ప్లేసెస్లో ఇంకా ఉన్నారు, జనాలు ఉన్నారు. సో ఆ కథ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం అంటే ఇది ఇండియాలో ఒక రాష్ట్రానికి చెందినదే కాదు, ట్రైబల్స్ చాలా చోట్ల ఉన్నారు ఇండియాలో, చాలా వేరియస్ స్టేట్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కామన్గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కనుక్కొని కొంచెం రీసెర్చ్ చేసి దాంతో సినిమా చేయడం జరిగిందండి. దాని డెఫినెట్గా నాందిలో ఒక సెక్షన్ 211 గురించి ఎవరికి తెలియదు, దాని గురించి ఎలాగైతే చెప్పాము ఈ సినిమాలో ఓటక్కు గురించి చెప్తున్నామండి. అంటే అడగకపోవటం ఎవరు తప్పు, మన అడగలేదు అని ఇవ్వట్లేదా, వాళ్ళు ఇవ్వట్లేదు మన అడగట్లేదా, చదువు లేని అడగచ్చా లేదా తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఎందుకంటే 90% చదువుకునే వాళ్ళు కాదు, చదువు లేని వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఈ ప్రాసెస్ కావాలి, నాకు పలానా మా ఊరికి పవర్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మేము పత్రం ఇవ్వాలి అది కూడా తెలియదండి. సో ఇలాంటి దాంట్లో ఒక టీచర్ అండి, హూ కమ్స్ ఫర్ అన్ ఎలక్షన్ డ్యూటీ, హౌ హీ సీస్ ద సిచ్యువేషన్స్, దాన్ని చూసి వాళ్ళ సిచ్యువేషన్ తోటి దాన్ని ఎలా మోటివేట్ చేశాడు, వాళ్ళకి ఎలా నిలబడ్డాడు, వాళ్ళని ఎలాగ గెలిపించాడు అంటే కదండి. ఈవెన్ నాంది కూడా ఒక పేపర్ ఆర్టికల్లో చూసి రాసుకున్న సబ్జెక్ట్, ఇది కూడా సేమ్ సబ్జెక్ట్ అని అబ్జర్వ్ చేశారా? అది అనిపించిందా మీకు? అంటే డెఫినెట్గా, ఎందుకంటే ట్రూ స్టోరీస్ ఉన్నాయి ఎక్కడో చూస్తాం కదండి మనం, ఆర్టికల్స్ ఉన్నాయి చదువుతామండి. సో ఇంకా అది నాంది ఇది కూడా ఏంటంటే ఒక ఎక్కడో జరిగిందండి, ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బేస్ చేసుకుని అది చేయడం జరిగిందండి. ఇది కూడా అంటే అనుకోలేదండి, అంటే ఇది నాకు తర్వాత తెలిసిందండి. అంటే నీ కథ విన్న తర్వాత, ఆయన కథ చేసుకున్న తర్వాత అసలు ఈ కథ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ఆర్టికల్ చూసాను, రాశాను అని ఆయన చెప్పారండి. దాని తర్వాత నేను కూర్చుని అంటే ఎందుకంటే మేము ఒక ఎలక్షన్స్ ఆఫీసర్స్ వెళ్తున్నాం, ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది, ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, టీచర్స్ బాధ్యత ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఏం చేయొస్తారు, ఈవీఎం మెషిన్స్ని వెళ్ళి
వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలండి. టీచర్స్ని ఎందుకు పంపిస్తారంటే వెళ్ళి 100% ఓటింగ్కి వాళ్ళందరూ బూత్ స్లిప్లు ఇచ్చి వాళ్ళందరికీ ఇలా ఎలక్షన్ జరుగుతుంది 1 తారీఖు రండి అని చెప్పడం. ఈవీఎం మెషిన్స్ వాళ్ళకి తెలియదు ఎలా ఉంటుందో, సో అన్ని ఎలా ఆపరేట్ చేయాలో అని నేర్పించడానికి వెళ్తాను. సో ఐ థాట్ కొంచెం ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు ఉంటాయి మన హీరోలు కూడా, అంటే నేను చాలా సినిమాలు చేసాను. దాంట్లో ఎలక్షన్ అంటే ఒక ఆఫీసర్గా ఎప్పుడు ఏ సినిమాలో రాలేదండి. సో కొంచెం కొత్తగా ఉంటుంది, కథ బాగుంటుందని చేయటం జరిగింది. ఎస్. సో ఆనంది గారు, మీరెంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? కొన్ని గంటల్లో మీ సినిమా రాబోతుంది. మా అందరికి ఒక మంచి సినిమా తీసామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అందరం వీఆర్ హ్యాపీ, వి మేడ్ వెరీ గుడ్ కాంటెంట్ అండ్ జనాలందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మూవీస్ రావాలి, ఇంకా ఒక అవేర్నెస్. ఇప్పుడు నాకు స్టోరీ వింటున్నప్పుడు వాళ్ళ నిజంగా ఇలా ఉన్నారా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా, ఇప్పుడు మనం ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాం కదా. సో నాకు వింటున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళు ఎన్ని అవర్స్ స్కూల్కి వెళ్ళడానికైనా, హాస్పిటల్కి వెళ్ళడానికైనా ట్రావెల్ చేసేదాన్ని. ఇవన్నీ జనాలందరికీ కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది అనే ఒక ఆనెస్ట్ అటెంప్టే మా మూవీ. సో ఖచ్చితంగా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ ఫిల్మ్? ఐ ప్లే రోల్ కాల్ లక్ష్మి. లక్ష్మి కాదు, లక్ష్మి. లక్ష్మి. నేను 7th పాస్. మా ఊళ్ళో టీచర్ని. అన్ని సబ్జెక్టులు చెప్తాను. 7th పాస్ అన్ని సబ్జెక్టులు చెప్తారు. నా ఊర్లో ఎక్కువ చదువుకున్నాను నేను ఓకే. మీరు ఆ ఊరికి వస్తున్న ఒక ఎలక్షన్స్కి వస్తున్న ఒక టీచర్ అండి. చూసి లవ్ లో పడతారు, తర్వాత ఏం జరిగిందని సినిమాలో చూడండి. సో ఫస్ట్ మీకు ఈ స్టోరీ విన్నప్పుడు మైండ్లో రన్ అయిన థింగ్ ఏంటి? ఏమనుకున్నారు? మళ్ళీ వరుసగా సీరియస్ సబ్జెక్ట్స్ అయిపోతుంది అన్న థాట్ వచ్చిందా? అదే అనుకోలేదు. అంటే అదపన్నా కానీ ఫస్ట్ మాకు ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే అడవిలో మొత్తం సినిమా 90% అడవిలో కాబట్టి మనం ఎలా క్రియేట్ అంటే అంత సెన్స్ అడవిలో ఫ్రేమ్ పెట్టి ప్రతి ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఉన్నారండి. సో మనకు అక్కడ సెట్ వర్క్ చేయడానికి ఏం లేదు, కొత్తగా ఏం చేయడానికి లేదు. సో ఉన్నదాన్నే న్యాచురల్ లొకేషన్లో చేద్దాం. సో విలేజెస్ ఉంటాయి. అంటే ఈ సినిమాలో ఏంటంటే ఒక ప్లేస్ మారేడుమిల్లి అక్కడికి వస్తే అక్కడి నుంచి కొన్ని ఒక అడవిలోకి వెళ్తే అడవిలో అందరూ ఒక చోట ఉండరండి. ఒక 40 మంది ఒక చోట, ఇంకో 30 మంది ఒక చోట, ఇంకొక 20 మంది ఒక చోట, అలా స్ప్రెడ్ అయి ఉంటారు. ఒక 12 విలేజెస్ ఉంటాయి. ఆ 12 విలేజెస్కి వెళ్ళి వాళ్ళందరికీ ఇలా ఎలక్షన్స్ ఉందని చెప్పటం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఎలక్షన్ ఇంపార్టెన్స్ చెప్పటం అండి. ఎందుకంటే యాజ్ అ టీచర్గా కూడా మీ ఓటు హక్కు ఎంత వాల్యూ అయింది. ఎందుకంటే ఈ సినిమా మేము స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ ఒక సేయింగ్ ఉందండి, బ్యాలెట్ ఇస్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అని. సో దాంతో తీసుకుని ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి తీసుకుని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అంటే డిఫరెంట్ లొకేషన్స్ అంటే ఆ లొకేషన్ చేసినప్పుడు అంటే మేము అది మనం ఎంత క్రియేట్ చేసినా సెట్లో క్రియేట్ చేస్తే సెట్ అని తెలిసిపోతుంటుంది. సో అలా కాదు, కొంచెం ఆథెంటిక్ మనం ఇదిగా ఉండాలి, అంటే చూస్తుంటే కరెక్ట్గా న్యాచురల్గా ఉండాలి. సో అలాంటి విలేజెస్ సెక్యూర్ చేద్దాం. సో ఫస్ట్ రెక్కి వెళ్ళినప్పుడు లొకేషన్ వాస్ ద ఫస్ట్ థింగ్ అండి ఆ మైండ్లో. ఎందుకంటే బాగుండాలి, కొత్తగా ఉండాలి. వీళ్ళు వెళ్ళారు, చూసుకున్నారు, వచ్చేసారు డైరెక్టర్లు అందరూ. బట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే లొకేషన్స్ బాగున్నాయి, వెళ్ళడానికి ఇబ్బంది, ఫోన్లు ఉండవు, రావడానికి ఇబ్బంది, అంటే కమ్యూనికేషన్స్ ఉండవు. ఇప్పుడు నేను బయలుదేరాను, లేకపోతే ఆనంది రావాలంటే ఆనంది వస్తుందో రాదో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ ఫోన్స్ లేవండి, వైర్లెస్ కమ్యూనికేషన్స్ లేవు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లైక్ ఇప్పుడు వెళ్తే అందరూ కలిసి వెళ్ళిపోవటమే, ఒకేసారి వెళ్ళిపోవటం, ఒకేసారి రావటమే. సో ఆ లొకేషన్స్ అనుకున్నప్పుడు సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంటే అప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పారు, ఒకసారి ఇలాంటివి ఉన్నాయి బట్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతాయి, క్యారవన్లు రావు, ఏవి రావు, ఈవెన్ మన ఇన్నోవాలు లాంటివి కూడా రావండి, ఓన్లీ జీప్స్ ఇవి వెళ్తాయి, ట్రక్స్ ఉన్నాయి, ఇవి మాత్రం వెళ్తాయండి. సో దెన్ వి సెడ్ ఓకే. అండ్ అక్కడికి ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళటం కాదండి. ఎందుకంటే మార్నింగ్ ఒక చోటకి మేము రూమ్ నుంచి మారేడుమిల్లి నుంచి బయలుదేరుతారండి, లొకేషన్కి రావడానికి 1.5 hour పడుతుంది. అక్కడంతా రెడీ అయ్యి మేము డ్రెస్సులు వేసుకుని బయలుదేరితే ఇంకెందుకంటే కిందకు వచ్చేటప్పుడు మినీ జనరేటర్ తప్ప మిగతా పెద్ద జనరేటర్ కూడా రాలేదు. ఒకసారి మేము క్యారవాన్ నుంచి రెడీ అయితే ఇంకా అక్కడ నుంచి ఒక జీప్లో కొంచెంసేపు అండి, ఒక 45 minutes డ్రైవ్. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి 1 hour 1 kilometer 2 kilometer లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మాకు ఒక 3 hours వెళ్ళటానికి 3 hours రావడానికి పెట్టేదండి. ఇట్ వాజ్ మోర్ ఫిజికల్ అండి. అంటే ఈ సినిమాకి మేము ఎక్కువ కష్టపడ్డదంటే ఎక్కువ ఈ వాకింగ్లు అండి. ఎందుకంటే కొంచెం లోపల రిమోట్ మీ ఏరియల్ షాట్లు తీసినప్పుడు మీ నలుగురు మాత్రం కొండల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సో మమ్మల్ని ఎక్కడ నలుగురు అంటే సగం ఆల్రెడీ కింద నడిస్తే బాగుంది, సగం నడుస్తున్నట్టు ఉండాలి. సో ఈ సగం అన్నా కూడా మనం ఎక్కాలి కదండి. దిగినప్పుడు చాలా ఈజీగా దిగుతాం కానీ ఎక్కినప్పుడు చాలా కష్టపడ్డామండి. సో బట్
ఎక్కడ అంటే నేనైతే ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఎందుకంటే బేసిక్గా నాకు అడవిలో కొంచెం నేచర్ అంటే చాలా ఇష్టం అండి నాకు. సో అక్కడ ప్రశాంతంగా ఫోన్లు లేకుండా వెళ్ళాం, వర్క్ చేసుకున్నాం. అండ్ ఈ సినిమాకి ఏంటంటే 54 days లో ఫినిష్ చేసామండి. అండ్ మీకు ఎక్కడ వేస్టేజ్ ఉండదు, చేసిన ప్రతి ఫ్రేమ్ ఉంటుంది అండ్ ప్రతిది రిచ్గా ఉంటుందండి. వాట్ ఎవర్ అమౌంట్ మీ ఎంత ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అనుకున్నాం, ఎవ్రీ సింగిల్ పెన్నీ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. అలాగా అంత రిచ్గా బాగా. బట్ మీకు నేచర్ అంటే ఇష్టము, మీరు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు ఓకే. ఎక్కువ యాక్టివ్గా ఉండే మీ పరిస్థితి ఏంటి? మారేడుమిల్లి I'm not on social media. మీరు లేరా? I'm not on Instagram. ట్విట్టర్ ఒకటి ఉంది, అది ఎప్పుడో ఒకప్పుడు రిలీజ్ అప్పుడు పోస్ట్ చేస్తాను. నేను నాట్ అన్ ఓపెన్ బుక్ అనమాట. సో నాకు ఇలాంటి అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. నేను బేసికలీ అలానే ఉంటాను. ఇంక ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు సో రిఫ్రెషింగ్. నాకైతే ఆ 30 days ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. నార్మల్గా నేను వెళ్ళాలనుకున్నా కూడా అలాంటి లొకేషన్స్కి వెళ్ళడానికి నేను ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ వనజంగి అనే ప్లేస్కి వెళ్ళాము. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. క్లౌడ్స్ నా కింద ఉన్నాయి, అది నాకు చాలా నచ్చింది. ఈ మూవీలో చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. అంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా మందికి సినిమా తర్వాత విల్ టాక్ అబౌట్ కెమెరామెన్. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ టాక్ అబౌట్ కెమెరామెన్స్ వర్క్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్. కెమెరామెన్స్ వర్క్ అంటే ఏంటంటే అసలు మన ఆంధ్రాలో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయా అంటే అంటే చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే మేము లోపలికి వెళ్ళిపోయాం. అంటే మన జనరల్గా ఏమవుతుందంటే షూటింగ్ కూడా ఎలా ప్లాన్ చేస్తుంటే అంత లోపలికి వెళ్తే లేట్ అయిపోతుంది, రావడానికి ఇబ్బంది అయిపోతుంది. సో దగ్గర పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనుకుంటాను. బట్ వీ టుక్ ఛాలెంజ్ లేదు కొంచెం ఆథెంటిక్గా ఉండాలి. అసలు ఇప్పుడు వరకు ఎవరు చూపించిన ప్లేసెస్ ఉండాలని. సో మీరు నిజంగా అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. మీరు మీ సినిమాలో చూపించిన ప్లేసెస్ అన్ని రియలిస్టిక్ ప్లేసెస్ ఉంటాయి. ఎస్. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్స్ని మీరు తీసుకొచ్చినంత మందిని నాకు తెలిసి ఎవరు తీసుకురాలేదు. మీరు తీసుకొచ్చినంత మంది హీరోయిన్స్ని ఎవరు తీసుకురాలేదు. సో ఎందుకు మీ నరేష్ గారు ఓన్లీ కొత్త డైరెక్టర్స్తోనే వెళ్తున్నారు స్టిల్ ఇప్పటికీ? ఎందుకు ఒక సీనియర్ డైరెక్టర్స్తో వెళ్ళట్లేదు అంటే ఏం చెప్తారు? ఆ సీనియర్ డైరెక్టర్స్ అడగండి ఫస్ట్. నేను నమ్మ ఓపెన్ అండి, నమ్మ ఆల్వేస్. అంటే ఇక్కడ సినిమా అందరితో సినిమా చేయాలండి. ఇక్కడ వచ్చింది ఇండస్ట్రీలో ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్. సో కొత్త డైరెక్టర్స్ అని అది ఏం లేదు కానీ, బట్ ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే కొత్త డైరెక్టర్స్ ఒక కథ తను ఫస్ట్ సినిమా చాలా కష్టం మీద రాసుకుంటారంటే, కష్టం మీద ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు అంటే అవకాశం కోసం ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుదరకపోయి, ఇంకో ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి అక్కడ కుదరకపోయి ఒక 4-5 సంవత్సరాలు 4-5 ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఒక అవకాశం కోసం. అవకాశం అంటే ఒక నమ్మేదాకా. సో ఈ లోపల ఏమవుతుందంటే ఆ ప్రాసెస్లో ఈ 4 years వాళ్ళు ఖాళీ కూర్చోరు. ఎవ్రీ టైమ్ దే విల్ బి లైక్ ఇంకా స్క్రిప్ట్ బెటర్మెంట్ చేసుకుంటూనే వస్తారు. సో బై ద టైం ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వాలని వాళ్ళు కూడా ఏంటంటే ఫుల్ వాళ్ళ జీవితంలో పడ్డ కష్టం 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రాజమోహన్ గారు 17 years నుంచి ఉన్నాను. సో 17 years నుంచి తాలూకా ఏదైతే ఉందో ఈ వన్ డే రేపు రిలీజ్ 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. అసలు డైరెక్టర్ ఫస్ట్ టైం అవుతుంది. సో ఈ 1 day కోసం ఆయన 17 సంవత్సరాల నుంచి కష్టపడి, సో ఈ దాంతో ఆయనకి ఏంటంటే డెఫినెట్ కొట్టాలి అని ఒకటి ఉంటుంది, కసి ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫస్ట్ చేసినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఐడియాస్ ఫ్రెష్గా ఉంటాయి. దాన్ని వాళ్ళు బాగా ఎన్హాన్స్ చేసుకుని ప్రతిదీ డీటెయిల్డ్గా వర్క్ చేసుకుంటారు. సో నాకు కథ చెప్పినప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కథ చెప్పే విధానం బట్టి తెలిసిపోతుంది. సో అండ్ అదేం లేదండి, అంటే కొత్త వాళ్ళతో చేయాలంటే నాకు ఎక్కువ అప్రోచ్ అయ్యేది వాళ్ళు, నన్ను ఎక్కువ నమ్మింది వాళ్ళు. సో డెఫినెట్గా అలాగని కొత్త వాళ్ళతో చేయాలి పాత వాళ్ళతో చేయకూడదు మాత్రం అలాంటిది ఏం లేదండి. ఐఎమ్ ఓపెన్. ఒక్కోసారి ఈ ఫార్ములా తిప్పికొట్టే అవకాశం కూడా ఉంది కదా. అంటే దట్స్ అ రిస్క్ యూ హ్యావ్ టు టేక్. 59 సినిమాల్లో నేను ఆల్మోస్ట్ 32 మంది కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను. సో అందరూ చాలా దాంట్లో హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వర్కౌట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ ఆల్ మన స్ట్రెంత్ని మన స్టోరీని మనం నమ్ముకుని మళ్ళీ వెళ్ళిపోవటం. ఈ ఫ్రైడే కాకపోతే ఇంకో ఫ్రైడే మనం అనుకుంటాం. సో ఇట్స్ అంతేనండి. ఇంకా కొత్తగా ఏముంటుందండి, హిట్ ఫ్లాప్ తప్ప ఇంకో థర్డ్ డైమెన్షన్ ఏముంటుంది సినిమాలో మాకు. అయితే హిట్ అవుతుంది, అయితే ఫ్లాప్ అవుతుంది, ఇంకా మూడోది కొత్తగా ఏమవుతుంది కదండి. సో బట్ మాకు ఇన్ని సంవత్సరాలు నవ్వించిన అల్లరి నరేష్ గారు నాంది సక్సెస్ అయినప్పుడు ఆ ఏడవటం చూసి అందరికీ కూడా ఒక ఎమోషనల్ మూమెంట్ అయిపోయింది అది. సో అంటే ఏం లేదండి, అంటే ఇట్స్ బీన్ లైక్ సక్సెస్లో ఉన్నప్పుడు మనం ఆ సక్సెస్ ఇప్పుడు రేపు ఈ సినిమా సక్సెస్ అయితే సాటర్డే సండే
మళ్ళీ మండేకి మళ్ళీ మర్చిపోయి నెక్స్ట్ సినిమాకి ఆ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ముందు సినిమా ఓకే పాస్ అయిపోయింది, నెక్స్ట్ సినిమా ఏంటి. సో బట్ ఫెయిలియర్స్ అయినప్పుడు అంటే ఆ సినిమా ఎక్కువ లాంగ్ ఉండిపోద్ది మనకి. సక్సెస్ఫుల్ 7 years ఫెయిల్యూర్స్ కదా మీకు నాంది కంటే. సో ఆ ఫెయిలియర్స్ అండి, దాని తర్వాత కన్ఫ్యూజన్, అంటే ఎలాంటి పిక్ చేసుకోవాలి, మన మీద మనకే కన్ఫ్యూజన్, ఆడదా జడ్జ్మెంట్ మీద, ఇది కరెక్టా కాదా 100 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. బట్ ఐ గెస్ యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ అండి. నేను ఏమనుకుంటానంటే ప్రతి అంటే ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అన్నట్టు మనకి టైం వస్తుంది. సో 7 years తర్వాత వచ్చింది. సో వెయిట్ చేయాలండి ఆ పేషెంట్. అంతేగాని 7 years కంగారు విడిపోయి ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం, ఇంకోటి చేసేద్దాం అని మాత్రం ఉండకూడదు. యూ హ్యావ్ టు స్టిక్ అవుట్ ద థింగ్. నీకు ఏదైనా ఒక విషయంలో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అది ఫస్ట్ ఫెయిల్ అయినా పాస్ అయినా దాంట్లోనే నువ్వు కాన్స్టెంట్గా ఉంటే సమ్డే విల్ గెట్ దట్, అండ్ మన ఫలితం మనకు వస్తుందని నేను ఫిక్స్ అవుతాను. నేను నమ్ముతాను బాగా. బట్ ఆ 7 years లో కూడా ఒక కమెంట్ అయితే బాగా వినిపించింది. ఈవీవి గారు ఉన్నప్పుడు నరేష్ గారి జడ్జ్మెంట్ బాగుండేది, సినిమా సెలెక్షన్ బాగుండేది, ఆయన తర్వాత సెలెక్షన్ లో కొంచెం ఎక్కడో మిస్గైడ్ అవుతుంది అని చెప్పి కూడా. అదేనండి, అలాగుంది. అలాగనే వాళ్ళు ఉన్నారండి. అలాగే ప్లస్ మొనాటిని అయిపోయినాయి, అయ్యే చేస్తున్నాడు, అయ్యే కామెడీలు అయిపోతున్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే 22లో నేను స్టార్ట్ చేశాను, 2002లో స్టార్ట్ చేశాను నా కెరియర్. 22 ఈ 20 yearsలో ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ నన్ను 18 years కామెడీ సినిమాలు చూస్తూనే ఉన్నారు. సో ఎక్కడో ప్రాబ్లం వస్తే అంటే నవ్వించేది ఫస్ట్లో కొత్తగా ఉంది, దాని తర్వాత బాగానే ఉంది, బట్ దాని తర్వాత మొనాటిని అయిపోతుంది. అంటే కామెడీ ఉంది కానీ ఓకే అదే చేస్తున్నాడు ఏంటి నరేష్, ఎప్పుడు అదే పని, అదే కామెడీ సినిమాలు చేస్తున్నాడు, కొంచెం కొత్తగా ఏం చేయట్లేదా అని ఎక్కడో చోట వస్తుంది. ఐ థింక్ ఆ మొనాటిని రావడం కూడా అంటే ఆ టైంలో యాజ్ అన్ యాక్టర్గా మేము కూడా రాకుండా చూసుకోవాలి. ఆ మొనాటిని రాకుండా చూసుకుని హ్యావ్ టు షిఫ్ట్ ద అదర్ లెవెల్. సో బట్ నాకు కొంచెం తెలుసుకునే టైం కొంచెం లేట్ అయింది. సో దాని తర్వాత తెలుస్తుందని దెన్ ఐ టుక్ అంటే అక్కడ నుంచి ఐ టుక్ ఫర్మ్ డిసిషన్ ఆఫ్టర్ మహర్షి తర్వాత. ఐ థాట్ ఓకే కంగారు పెట్టి సినిమాలు చేసుకోకూడదు, మనకు నచ్చిన సినిమాలు చేద్దాం, మంచి కథలు వస్తే చేద్దాం అని ఒక 6 months వెయిట్ చేశానండి. దాని ఇంకేం దాని తర్వాత నాంది రిలీజ్ అయిపోయిన రోజు రాశాడండి. నాకు ఎవడో కథ రాసేసుకుని ఆ రోజు మార్నింగ్ షో చూసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి రాసేసుకోండి. చూసిన తర్వాత 1 week 10 days తర్వాత అడిగి ఎప్పుడో ఐడియా రావాలి, ఇది ఇతనికి అయితే బాగుంటుందని అక్కడ డెవలప్ చేయటం. అది 3-4 months అతను కూర్చొని రాసి అప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు 4 months పడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ టైం అండి. హిట్ అయినా ఫ్లాప్ అయినా జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ అ రైట్ ప్రాజెక్ట్. అది కూడా ఒక టైంలో ఒక ఇయర్ లో మీరు 2007లో ఐ థింక్ 8 లో ఒక 8 films చేశారు, అండ్ 2007లో కూడా 7 films చేశారు. సో అంత కంటిన్యూస్ గా ఫిల్మ్స్ చేసి మీరు ఇప్పుడు 1 year కి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే అదేనండి, ఇప్పుడు 7 సినిమాలు 6 సినిమాలు చేయటం గురించి కాదండి, చేసే సినిమాలు ఆడకపోతే వేస్ట్ కదండి. ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్ అండి. ఇక్కడ డబ్బు పెట్టేది నిర్మాత కానీ, అండ్ ఎవ్రీ సినిమా హస్ బికమ్ థింగ్ అండి. ఇదివరకు మా ఫస్ట్ సినిమా ఎన్ని కష్టపడ్డాం, ఫస్ట్ సినిమాలు ఎలా భయపడతాం, నీ ముందు సినిమా బాగోపోతే నెక్స్ట్ సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ టెస్ట్ అండ్ పాసింగ్. ఇక్కడ ఎవ్రీ సినిమా హ్యాస్ టు బి పాస్. అండ్ నాకు ఏమనుకుంటున్నాను, మోర్ దెన్ అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కంటే క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టాక్ అబౌట్ గమ్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు కూడా, శంభో శివశంభో గురించి మాట్లాడుకుంటున్నాం. రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిందని పైన, అయినా కూడా 10 years తర్వాత మాట్లాడుకుంటున్నాం అంటే ఆ సినిమాలో ఆ విషయం ఉంది కాబట్టి. సో దిస్ వన్ థింగ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, మారేడుమిల్లి ప్రజానికం కూడా మన ఇద్దరం 10 years తర్వాత మీరు నేను ఎక్కడైనా ఇంటర్వ్యూ చేసుకున్నా కూడా ఆ రోజు ఇంటర్వ్యూ చేయమంటాను ఏదన్నా మీరు అంటే మీరు అప్పుడు ఒక ఛానల్ పెట్టేసుకున్నారు అనుకోండి, మీరు ఛానల్ అధినేత అయిపోయారు అనుకోండి, అప్పుడు గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా అంటే ఒక మంచి సినిమా అంటే ఒక 10 years లేటర్ తర్వాత చూసుకున్నా కూడా మన వెనకాల నా సినిమా నా ఫిలిమాలజీలో ఒక మంచి సినిమా చేసాం అన్నది మాత్రం డెఫినెట్ గా కాన్ఫిడెంట్. సో ఈవీవి గారిని కానీ ఈవీవి గారి కామెడీ కానీ మేము చాలా మిస్ అవుతున్నాం. మీరు మిస్ అవుతున్నారా? కామెడీ మిస్ మై ఫాదర్ ఫస్ట్. అండ్ కామెడీ సినిమాలు ఆయనతో చేసిన సినిమాలు అంటే మేము దాదాపు మేమిద్దరం 9 సినిమాలు 9 ఫిల్మ్స్ చేసాం. దాంట్లో 7 వరకు కామెడీ ఫిల్మ్స్. ఆల్ మేము చేసిన అన్ని కామెడీ సినిమాలు ఆడినాయి అండి, 2 సిరీస్ సినిమాలు ఆడలేదు కానీ. సో అంటే నా కెరియర్లో యాక్టర్గా నన్ను ఇంకొక స్థాయికి నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చింది మా నాన్నగారు అండి. డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ కామెడీ అండి, అండ్ వీ నీడ్ అంటే లేరండి అలాంటి రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, అంటే ఇప్పుడు వస్తున్నారు కానండి అంత రాసి, అంటే ఐ డోంట్ సీ దట్ మచ్ కామెడీ. అంటే ఎవరు వచ్చి అంతంత న్యాచురల్ గా ఉండే అప్పట్లో కామెడీ సటైర్లు కానివ్వండి అందరూ. అంటే నాన్నగారు ఫిల్మ్స్ ఏంటంటే నా ఒక్కడ హీరోని కాకుండా ప్రతి క్యారెక్టర్స్ ఉండి అండి ఒక మ్యానరిజమ్స్ ఉండే, వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు టాక్ అబౌట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఉన్న ఫిల్మ్. సో అలాగా నా మిస్ ఆయన కామెడీ. అంటే మా ఇద్దరికి ఒక టైమింగ్ ఉందండి, ఎందుకంటే రాజప్రసాద్ గారు ఆయన ఎక్కువ సినిమాలు చేశారు, దాని తర్వాత నేను మా ఫాదర్ ఎక్కువ సినిమాలు చేశాను.
సో ఆయన కామెడీలో మంచి పేరు ఉంది, ప్లస్ నేను నా కామెడీ సినిమాలతో నాకు స్టార్టెడ్ మై కెరియర్. సో ఇద్దరికి వచ్చినప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ మా ఇద్దరికి ఒక తెలియని స్ట్రాంగ్ బాండింగ్ ఉండిందండి. సో చూసే ఆడియన్స్ లో చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా, లేదంటే తీసే ఫిలిమ్స్ లో చేంజ్ వచ్చింది కామెడీ పరంగా? అంటే ఆడియన్స్ లో కూడా బాగా చేంజ్ వచ్చిందండి. అంటే బికమ్ మోర్ సెన్సిటివ్. ఉదాహరణకి ఇప్పుడు కితకిత లాంటి సినిమా చేస్తే చూడరు, ఎందుకంటే బాడీ షేమింగ్ వాళ్ళు చాలా మంది ఇప్పుడు చేస్తే నాట్ సపోజ్ టు ఒక అందం గురించో కానీ, లేకపోతే వాళ్ళు టాక్ అబౌట్ దేర్ బాల్డ్నెస్ గానో, లేకపోతే పొట్ట గురించో, ఫిజికల్ అన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. వి షుడ్ టాక్ అబౌట్ కలర్స్. ఇప్పుడు చాలా మారింది. అండ్ ఆడియన్స్ కూడా ఏంటంటే దే హవ్ సీన్ స్పూఫ్స్ చూసారు, దే హవ్ సీన్ స్లాప్స్టిక్ కామెడీ చూసారు, డిఫరెంట్ కామెడీ చూసారు. సో హెల్దీ కామెడీ అండి. ఎనీ డే మనం అంటే కామెడీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీరు ఆ సినిమా టీవీలో వస్తున్నా కూడా ఎందుకు రిపీట్ వాల్యూ సీరియస్ సినిమాలు కంటే కామెడీ సినిమాలు ఎందుకు ఉంటాయంటే, మీరు సగంలో ఎక్కడ చూసినా ఇప్పుడు బెండప్పర్ సడన్గా పెట్టి టీవీలో వస్తుందంటే 10 minutes చూసినా నవ్వు వస్తుంటుంది. మళ్ళీ దాని తర్వాత మీరు ఆఫ్ చేసి వేరే ఛానల్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకా టీవీ ఆఫ్ చేసి వెళ్ళిపోయినా పని చూసుకున్నాం, చూసిన 10 నిమిషాలు మీరు నవ్వుకుంటారు. మీకు తెలుసు ఆల్రెడీ చూసిన సినిమాని, బట్ అగైన్ ఆ పంచెస్కి నవ్వుకుంటారు. అలాంటి అంటే కామెడీ ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటేనంటే అది ఆడియన్స్కి ఏంటంటేనండి ఇప్పుడు ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరిని వెక్కిరించకుండా నీట్గా కథల కామెడీ చెప్పి చూస్తున్నారండి. అంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే అందరికీ ఈ ఓటీటీ బాగా అలవాటు పడ్డారండి. సో మన సినిమాలే, మన ఇదివరకు మన తెలుగు సినిమాలే చూసేవారు. ఇప్పుడు ఏంటంటే మిగతా వేరే లాంగ్వేజ్ సినిమాలు, మలయాళం కానివ్వండి, కన్నడ కానివ్వండి, బాగుంటే ప్రతి సినిమాలు చూస్తున్నారు. అండ్ అది మనకేంటి కాదండి, టోటల్ ఇండియాలోనూ ఆడియన్స్ ఇప్పుడు మన సినిమా సౌత్ సినిమాలు బాగుంటే నార్త్లో చూస్తున్నారండి. సో థింగ్స్ హవ్ చేంజ్డ్ అండి. సో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం కొత్తగా కంటెంట్ ఉన్న సినిమాలు చూడాలనుకుంటున్నారు. సో ఇలాంటి సినిమాలు వస్తుంటే డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిల్మ్ మొత్తం సీరియస్ గానే కనిపిస్తుంది ట్రైలర్స్ వాటిల్లో. ఏమన్నా కామెడీ ఏమన్నా కొంచెం ఉంటుందా ఫిలిం లో? పక్కన చూసారు అక్కడ ప్రవీణ్ ఉన్నాడు, అండ్ రఘుబాబు గారు ఉన్నారు. ఇట్లా అదే చెప్తాను కదండి, ఇది నాంది అంత ఇంటెన్స్ సినిమా కాదండి. నాంది వాజ్ లైక్ టోటల్ ఇంటెన్స్. నువ్వు బరువుగా ఉంటుంది ఒక క్యారెక్టర్. నేను ఈ సినిమాకి ఏంటంటే ప్లెజెంట్ గా మీరు నవ్వుకుంటా ఉంటారు, అలా నవ్వుకుంటూ చిన్న స్మైల్స్ ఉంటాయి. దాంట్లోనే మీకు కరెక్టే కదా, పాప వీళ్ళు అడిగేది కరెక్టే కదా, వాళ్ళ కోరికలు కరెక్టే కదా, న్యాయమైందే కదా, అండ్ యూ స్టార్ట్ అంటే సింపథైజింగ్ టువర్డ్స్ పీపుల్ ఆఫ్ మారేడుమిల్లి. సో కామెడీ 40% ఉంటుందండి, 60% ఎమోషన్ ఉంటుంది. ఓకే. సో నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎలా అనిపించింది? లైక్ ఎలా ఉంటారు నరేష్ గారు? ఆఫ్ స్క్రీన్ నరేష్ సార్ అయితే మూవీస్ గురించి, వర్క్ గురించి హీస్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ఎప్పుడు మూవీస్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో నాకు చాలా ఎడ్యుకేటింగ్గా అనిపించింది. వి ఆల్ నో వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. ఈ మూవీ అంతా అదే క్యారీ చేశారు. ఈ మూవీలో లుక్ అయినా ఎవ్రీథింగ్ ఐ లవ్డ్ ఇట్. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. చెప్పాలంటే యాజ్ ఎ పర్సన్ చెప్పాలంటే నరేష్ సార్ ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ వార్మ్ పర్సనాలిటీ. ఏది మాట్లాడినా యూనో ఇట్స్ ఎడ్యుకేటింగ్. నాకైతే చాలా విషయాలు నాకు తెలియని చెప్తూ ఉంటారు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అండ్ ఈ డైరెక్టర్ తమిళ నుంచి వచ్చారు కాబట్టి ఈ మధ్యన పాన్ ఇండియా ఫిల్మ్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ అక్కడ రెండిట్లో రిలీజ్ చేద్దాం అనిపించలేదు? మీరు ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేసి ఉన్నారు. అంటే అలా అనుకోలేదు. యాక్చువల్ అయితే ఫస్ట్ జీ వాళ్ళు విన్నప్పుడు కథ వాళ్ళు ఏమన్నారంటే హిందీలో చేద్దాం అనుకున్నారండి. అంటే పొటెన్షియల్ ఉంది, ఈ సబ్జెక్ట్ హిందీలో చేసే పొటెన్షియల్ ఉందని. సో దట్ తమిళ్ ఇప్పుడు ఆలోచించలేదండి. సో నేనేమనుకున్నానంటే అసలు లైక్ ఇప్పుడు నాంది ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నారండి. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఐ టోల్డ్ మా ప్రొడ్యూసర్ నిమ్మకాయ ప్రసాద్ గారు కూడా చెప్పాను, ఈ సినిమా మీరు హిందీలో ఇక్కడ పెద్ద హిట్ అవుతుందండి. హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా హిందీలో చేసిన సేమ్ డైరెక్టర్ పెట్టండి. ఎందుకంటే పాపం ఒక సినిమా కోసం ఆయన చాలా కష్టపడి రీసెర్చ్లు అన్ని చేస్తున్నారండి. సో ఆయన అయితే డెఫినెట్ గా న్యాయం చేస్తాడు. సో హిందీ కూడా ఇన్నే పెట్టండి అని చెప్పానండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అంటే. అండ్ ఇవాళ ఏమందంటారండి, బాగుందంటే సబ్ టైటిల్స్ వచ్చేస్తున్నాయి అన్ని భాష. ఇప్పుడు సినిమాలో స్క్రీన్స్ లో కూడా సబ్ టైటిల్స్ వచ్చేస్తున్నాయి, అన్ని వేరే భాషలో కూడా చూసేస్తున్నాం అండి. సో ఇట్స్ బికమ్ ఈజీ. సో బాగుంది, కంటెంట్ బాగుందంటే అందరూ అన్ని భాషల్లో అందరూ ఇష్టపడుతున్నారు.
ప్రాబ్లీ బాగుందంటే నెక్స్ట్ వీక్ తమిళ్లో డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేయొచ్చు. హోప్ఫుల్ అది కూడా జరగాలి. ఎందుకు తమిళ్లో ఒక ఫిల్మే చేసి ఆపేశారు? మళ్ళీ నేను ఫిల్మ్ చేశానండి, కురుంబ్ అని నా అల్లరి సినిమా ఫస్ట్ సినిమా అది చేశాను. దాని తర్వాత సంఘర్ష్ పోరాలి అని సినిమా. దాని తర్వాత తెలుగులో వాజ్ బిజీ అండి. మీరు ఇక్కడే చెప్తున్నారు కదా, ఇక్కడ 6 సినిమాలు 7 సినిమాలు ఇక్కడ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇట్స్ ఆల్వేస్ మనం ఇక్కడ మనకి ఒక లవ్ మనం ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి తెలుగు సినిమా అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ స్టార్ట్ అయ్యాం. సో నా మేజర్ ఫోకస్ వస్తాం తెలుగు. సో తమిళ్లో కూడా వస్తే డెఫినెట్ గా ఓపెన్ చేస్తాం, మంచి క్యారెక్టర్ అంత మంచి సినిమాలు వస్తాయి. అండ్ ఫైనల్ క్వశ్చన్, నాంది సీక్వెల్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయో? ఉంటుందండి డెఫినెట్ గా, బట్ నాట్ నావైతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉండదు. ఎందుకంటే అదే డైరెక్టర్ తోటి నేను నాంది విజయ్ తోటి మళ్ళీ నేను ఉగ్రం అన్న సినిమా చేస్తానండి. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్, అది కూడా సీరియస్ ఫిల్మ్. ఇంకా కామెడీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంత సప్రెస్డ్ గా ఉన్నానో దానికి ఆపోజిట్ గా ఉంటుందండి ఈ సినిమా. సో టోటల్ అదర్ సైడ్ ఆఫ్ అగ్రెసివ్ గా ఇంకొకలాగా నరేష్ ఇంకొకలాగా చూపించాడు విజయ్. పడిన సో ఐ గెస్ ఐ డోంట్ నో, దట్స్ వన్ గుడ్ థింగ్. ఏంటంటే విజయ్ లాంటి వాళ్ళు, మనం రాజ్మోహన్ గారు లాంటి వాళ్ళు ఒక డైరెక్టర్ గా ఇతను ఇలా చేయగలుగుతాడు, ఇతను ఇలాంటి పొటెన్షియల్ ఉందని మనం నమ్మటం, మనం నమ్మకుండా కాకుండా మనల్ని నమ్మటం ఉన్నది చాలా అరుదండి. సో అలాంటి డైరెక్టర్స్ ఇప్పుడు నాకైతే విజయ్ ఈ డిజైన్స్ అండి, ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి, నా లుక్ ఇలా ఉండాలి, నా క్యారెక్టర్ ఇలా ఉండాలి, నా హీరో నడకలు ఉండాలి, వాకింగ్ ఇలా ఉండాలి, అంటే ప్రతిదీ ఈ అతని ఫ్రేమ్ లో ఉందండి. అది వచ్చేదాకా రుద్దుతూ ఉంటాడు, లేకపోతే అసలు ఒప్పుకోండి, నో కాంప్రమైజ్మెంట్ అంటే. సో అగైన్ దాని తర్వాత ప్రాబబ్లీ ఒకటి అనుకున్నామండి, ఒక పాయింట్ మీద అయితే వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఒక ఈవెంట్ జరిగింది దాని మీద అనుకున్నాం. సో బట్ అది ఉగ్రం తర్వాత 1-2 years ప్రాబబ్లీ లేటర్. అసలు నరేష్ గారి దగ్గర నుంచి ఇక్కడ నుంచి కామెడీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఎప్పుడు చెప్పలేదండి, నేను ఎప్పుడు చెప్పాను ప్రశ్న అడుగుతారు అందరూ. అంటే నిజంగా నేను చేయనని ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే నాకు ఇవాళ పేరు ఉంది అలా నరేష్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు సర్వైవ్ అయ్యాను, ఈ పేరు వచ్చిందంటే నా ఆడియన్స్ నా కామెడీ సినిమాల ద్వారా ఇచ్చానండి. సో డెఫినెట్ గా ప్రాబబ్లీ నేను ఇప్పుడు ఒకప్పుడు వరుసగా కామెడీ చేస్తే బోర్ కొట్టి కొత్త సినిమాలు చేయొచ్చు కదా మీరు అడిగారు. ప్రాబ్లీ ఏమవుతా 2-3 సీరియస్ సినిమాలు చేసినా కూడా మళ్ళీ బోర్ కొట్టేస్తాను. సో ఐమ్ గోయింగ్ టు బ్యాలెన్స్. సంవత్సరానికి 3 సినిమాలు చేస్తానండి, ఒక కామెడీ సినిమా, ఒక డిఫరెంట్ సినిమాలు, కాన్సెప్ట్ సినిమా, ఇంకొక కమర్షియల్ సినిమా, అలాగే ఐఎమ్ ప్లానింగ్ ఇట్. అండ్ అంతేనే కానీ నేను సినిమా చేయను, కామెడీ సినిమా చేయలేదు అని ఎక్కడ చెప్పలేదు, చెప్పను కూడా. ఎస్, బట్ డెఫినెట్ గా ఈ ఫ్రైడే మీకు గుర్తుండిపోయే ఫ్రైడే అవ్వాలి. November 25th మీ ఇద్దరికి కూడా మంచి సక్సెస్ తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా ఆడియన్స్ ఫైనల్గా ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు? ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికం, ఇది ఎందుకు చూడాలంటే ఇది జనాల సినిమా. జనం అంటే మనమే, మనం అందరూ కలిస్తేనే జనం ఉంటాం. సో ఇట్స్ వెరీ హానెస్ట్ అటెంప్ట్ అండి. ఒక నాందిలో ఒక సెక్షన్ 211 గురించి ఎలాగైతే చెప్పాం, దీంట్లో కూడా ఒక కొత్త పాయింట్ తీసుకుని దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో డెఫినెట్గా నాందిని ఎలా ఎంకరేజ్ చేశారో మా ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానీకం కూడా చూసి ఆదరిస్తాను కోరుకుందాం. ఎస్, ఆనంద్ చాలా ఎంగేజింగ్ గా ఉండే ఒక ఫిల్మ్ అండ్ ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మీ అందరికీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి మెసేజ్ ఇన్ ఎంటర్టైనింగ్ వే డైరెక్టర్ చెప్పడానికి ట్రై చేశారు. సో వీఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ కాంటెంట్. యూ మస్ట్ వాచ్ ఇలాంటి ఫిల్మ్స్ మనందరూ సొసైటీలో ఉన్నప్పుడు వీ నీడ్ టు వాచ్ and we need to know what's happening around us in the world. Yes. So please do watch it. Yes, thank you so much and all the very best. Thank you.